పీఎం రేంజ్లో జూనియర్ ఎన్టీఆర్ని జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ చూసి షాక్ అయ్యారట. మరి ఎన్టీఆర్ని చూడగానే చేతులెత్తి దండం పెట్టారట. ఇటీవల ఒక మ్యారేజ్కి వచ్చినటువంటి జూనియర్ ఎన్టీఆర్ భారీ కాన్వాయ్తో వచ్చారు. సో భారీ కాన్వాయ్తో వచ్చినటువంటి తారక్ని చూసి సెంట్రల్ మినిస్టర్ ఏమో అనుకున్నారు. తీరా చూస్తే మన జూనియర్ ఎన్టీఆర్. మొత్తానికి జూనియర్ ఎన్టీఆర్ ఈ రేంజ్లో పీఎం స్థాయిలో రావడంతో మంత్రి రోజా షాక్ అయ్యారట. సో ఈ రేంజ్లో నాకే ప్రొటెక్షన్ లేదు అంటే ఒక మినిస్టర్కి కూడా లేని సెక్యూరిటీ, అలాగే అంత హ్యాపీనెస్ ఇప్పుడు మన హీరోకు ఉందా అంటూ చెప్తున్నారు. అవును, మరి ఇంటర్నేషనల్ స్టార్ హీరో కాబట్టి ప్రపంచవ్యాప్తంగా పేరున్న ఆయన చూడడానికి ఊరిలోకి షూటింగ్ వెళితే మరి అంతగా రాణిస్తారా? కాబట్టి యుద్ధాలే జరుగుతాయి. తారక్ని ఎలాగైనా చూడాలన్నటువంటి ఈ అభిమానం మాత్రం ప్రేక్షకులని అంతేకాల అద్భుతమైనటువంటి విషయాన్ని చవిచూసేలా చేస్తోంది. ఏదేమైనా టాలీవుడ్లో ఎంతో అద్భుతమైనటువంటి పేరు తెచ్చుకుని తనకంటూ ఇమేజ్ని సృష్టించుకుని ఇంటర్నేషనల్ స్థాయి హీరోగా మారినటువంటి తారక్ ఇప్పుడు అద్భుతమైన ఈ క్యాన్వాయ్కి సంబంధించిన విషయాలు చూస్తూ మరి రోజా గారు షాక్ అయ్యారట. అంతేకాదు ఎన్టీఆర్ని చూడగానే చేతులెత్తి దండం పెట్టారు. అది మన హీరో స్పెషాలిటీ. ఎందుకంటే మరి ఇప్పుడు ఆయన చాలా రకాలుగా పాపులర్ అయ్యారు కాబట్టి ఆ మాత్రం ఆయనకి గౌరవం లభించడం మామూలే. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఈ విషయాలు సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అయిన సంగతి తెలిసిందే. సో జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు బయట పబ్లిక్ ఈవెంట్కి ఎలా వెళ్ళినా అలాగే ఉండాలని ఈ కాన్వాయ్ని కేంద్రమే ఏర్పాటు చేసినట్టుగా సమాచారం అందుతోంది. మొత్తానికి రోజమ్మ అయితే ఎన్టీఆర్ని చూసి దెబ్బకి షాక్ అయ్యారట.